ప్రజాక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి కంప చెట్లతో కూడిన రెడ్డి కొట్టాల చెన్నారం రహదారులలో పూర్తిగా రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లు పెరిగి వచ్చూ వెళుతున్న వాహనదారులకు రాత్రుల పూట రోడ్లు కనిపించకుండా పోవడంతో స్థానిక యువకులు సమాచారాన్ని రమణారెడ్డికి శిరవేసి సహకారాన్ని కోరారు. వెంటనే స్పందించిన రమణారెడ్డి జేసీబీని పెట్టి రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలకు సంబంధించిన పలు రహదారులు రోడ్డు ప్రమాదాలతో రక్తసికమవుతున్నాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సమస్యలు ఉన్న ప్రదేశాలలో కొన్ని పనులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్థానికంగా ఉన్న యువకులు స్పందించి చిన్న చిన్న పనులను ప్రమాదాల నివారణకు యువత సహకరించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ మరియు స్థానిక యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విషయం ఏమనగా, ఇది పోరుమామిళ్ళ నుంచి రెడ్డికొట్టాల చెన్నారం పోయే రోడ్డు. ఇది ఈ రోడ్లో కొన్ని మనుపుల దగ్గర కంప చెట్లు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఆ కంప చెట్ల వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రన్నింగ్లలో వాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తుంటారు, వర్షంలో వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులను మేము గమనించాము. జేసీబీని పిలిచి ఈ రన్నింగ్లలో ఉండే కంప చెట్లన్నీ రిమూవ్ చేయించి నీట్గా క్లియర్గా రోడ్ సైడ్ కూడా క్లియర్ చేయించి చేయడం వల్ల వాహనదారులకు ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మా వంతు మేముగా పనిచేస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే టర్నింగ్స్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఆ ఊర్లో వాళ్ళు యువకులు స్పందించి ఇలాంటి చిన్న చిన్న సమాజ సేవ చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. దయచేసి అందరికీ తెలియజేయడం ఏమనగా, స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక రకంగా ఉపయోగపడేటట్టు ఆలోచించండి. చిన్న సహాయమైన కూడా ఒకరి ప్రాణం నిలబెట్టవచ్చు. మా వంతు మేముగా ఇలాంటి పనులు చేయడానికి ముందుంటాము.